నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ ఖజానా ఖాళీ అవుతుందా? 4 నెలల్లో 32,400 కోట్ల అప్పు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎటుపోతుంది? ప్రజలరా, ఇటీవల ఒక వార్త తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ఆర్థిక రంగంలో కూడా పెద్ద చర్చ దారితీసింది. 4 నెలల్లో దాదాపు 32,400 కోట్ల అప్పు. జూలై ఒక్క నెలలోనే 13,500 కోట్ల అప్పు. తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక్కడ ఒక ప్రశ్న: అప్పు తీసుకోవడం తప్పు కాదు. ప్రపంచంలో ప్రతి ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది. అమెరికా కానీ, జపాన్ లాంటి దేశాలు కానీ, భారతదేశం కూడా అప్పు తీసుకుంటుంది. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కానీ, తెలంగాణ కూడా అప్పు తీసుకుంటుంది. అయితే ప్రశ్న అప్పు కాదు, ఆ అప్పు ఎందుకు? ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఆ డబ్బు భవిష్యత్తులో సంపదను తీసుకొస్తుందా, లేక ఎన్నికల హామీలు నెరవేర్చడానికి ఖర్చు అవుతుందా? ఈరోజు మనం రాజకీయ ప్రసంగాలు కాదు, నెంబర్లు మాట్లాడుకో. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో రాష్ట్రం మొత్తం అప్పు దాదాపు 75,000 కోట్ల పరిధిలో ఉండేది. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంది. ఎందుకు? కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూమ్లు, రైతు బంధు, 1,000 కోట్ల క్యాపిటల్ ప్రాజెక్టులు. అంటే అప్పు తీసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కూడా భారీ అప్పులు తీసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చెబుతున్నది ఏంటి? మాకు ఖాళీ ఖజానా వచ్చింది. ప్రతిపక్షం చెబుతుంది మీరు ఇంకా ఎక్కువ అప్పులు చేస్తున్నారంటే. ఇప్పుడు రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే సంఖ్యలు ఏమంటున్నాయి? ఈ ఏడాది అప్పులు ఏప్రిల్, మే, జూన్, జూలై. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జూలైలోనే 13,500 కోట్లు. ఎందుకు? ఒక్కసారిగా దీనికి కారణం ప్రభుత్వానికి క్యాష్ అవసరం పెరగడం. ఇక్కడ లోతుగా ఒక్క విషయాన్ని చూడాలి. ఒక్కసారి ప్రభుత్వం ఖర్చులు చూద్దాం. ప్రతి నెల ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లు, వడ్డీలు, పాత అప్పులు, ఈఎంఐలు, అలాగే రైతు పథకాలు, ఇంద్రమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ, విద్యుత్ సబ్సిడీలు, ఆర్టీసీ, ఇంకా ఎన్నో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. జిఎస్టీ, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, మైనింగ్. కానీ ఖర్చులు ఆదాయం కంటే ఎక్కువ. అప్పుడు లోటును పూడ్చేది అప్పు. ఇది చాలా బలమైన సెక్షన్. ఎందుకు? ఒక కుటుంబం ఉదాహరణకు తీసుకుందాం. ఇల్లు కొనడానికి లోన్ తీసుకుంటే అది మంచి అప్పు, ఎందుకంటే ఆస్తి పెరిగింది. అదే పెళ్లి ఖర్చులకు, పార్టీలకు, రోజువారీ ఖర్చులకు లోన్ తీసుకుంటే అది ప్రమాదకరం. ప్రభుత్వాలకు ఇదే వర్తిస్తుంది. రోడ్లు కడితే, పోర్ట్లు నిర్మిస్తే, పరిశ్రమలు తెస్తే అది ప్రొడక్టివ్ డెబిట్ అంటారు. కానీ జీతాలు ఇవ్వడానికి, పాత అప్పు తీర్చడానికి కొత్త అప్పు తీసుకుంటే దాన్ని చాలామంది ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తారు. ఈ ఆర్బీఐ ఎందుకు డబ్బు ఇస్తుంది? చాలామందికి తెలియదు. దీని వివరించడానికి ప్రధానంగా ఆర్బీఐ ప్రభుత్వం కోసం నోట్లు ముద్రించి ఇవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు విడుదల చేస్తుంది. బ్యాంకులు, ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు వాటిని కొనుగోలు చేస్తాయి. ఆర్బీఐ వేలం నిర్వహిస్తుంది. ఎవరు తక్కువ వడ్డీకి అప్పు ఇస్తామంటే వారికి ప్రభుత్వం బాండ్ ఇస్తుంది. అంటే ఇది మార్కెట్ లోన్. 7.65% ఇంట్రెస్ట్ అంటే ఎంత? ఒక్కసారి లెక్క చూద్దాం. 1,000 కోట్లకు 7.65% అంటే ప్రతి సంవత్సరానికి 76.5 కోట్ల వడ్డీ కట్టాలి. అంటే 19 సంవత్సరాలు అంటే వడ్డీ మాత్రమే సుమారు 1,450 కోట్లు పైగా అవుతుంది. చివరికి అసలు 1,000 కోట్లు కూడా తిరిగి చెల్లించాలి. అంటే ఒక అప్పు మొత్తం భారం దాదాపు 2,450 కోట్లు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ లెక్క మాత్రమే. బాండ్ల షరతులు రీఫైనాన్సింగ్ ఆధారంగా మారవచ్చు కూడా. అసలు ప్రమాదం రాష్ట్ర బడ్జెట్లో వడ్డీ చెల్లింపులు పెరుగుతున్నాయి. అప్పు పెరిగితే వడ్డీ పెరుగుతుంది. వడ్డీ పెరిగితే కొత్త అభివృద్ధి పనులకు డబ్బు తగ్గుతుంది. దీన్నే ఎకనామిస్ట్ డెబిట్ ట్రాప్ ప్రారంభ సంకేతం అంటారు. అయితే తెలంగాణ ప్రస్తుతం డెబిట్ ట్రాప్లో ఉందని ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఈ వేగం కొనసాగితే గనక ఆందోళన వ్యక్తం చేసేవారు ఉన్నారు. రాజకీయాలు. బీఆర్ఎస్ ఏమంటుంది? కాంగ్రెస్ ఖజానా ఖాళీ చేస్తుంది. కాంగ్రెస్ ఏమంటుంది? బీఆర్ఎస్ అప్పులే మాకు భారం అయ్యాయి అంటుంది. బీజేపీ ఏమంటుంది? 2 రాష్ట్రాల అప్పులతో
రాష్ట్రాన్ని నడుపుతున్నాయని, కానీ ప్రజలకు ముఖ్యం ఎవరు ఏమన్నారో కాదు, ఈ అప్పుతో రాష్ట్రానికి ఏం వచ్చిందనేది. చివరగా అప్పు తీసుకోవడం నేరం కాదు, కానీ అప్పు తీసుకున్న ప్రతి రూపాయి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. కొత్త ఉద్యోగాలు వచ్చాయా, పరిశ్రమలు వచ్చాయా, వ్యవసాయానికి లాభమా, రాష్ట్ర ఆదాయం పెరిగిందా? ఈ ప్రశ్నలకు సమాధానం అవును అయితే అప్పు పెట్టుబడి, సమాధానం కాదు. ఇది ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం చేసే సాధారణ ప్రక్రియన. ప్రజలారా ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒక రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని కేవలం ఎంత అప్పు ఉంది అని చూసి నిర్ణయించలేం. 3 విషయాలు చూడాలి. రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, తీసుకున్న అప్పుతో ఏం చేస్తున్నారో, అప్పు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందా? ఈ 3 బాగుంటే అప్పు పెద్ద సమస్య కాదు. కానీ ఈ 3 దెబ్బతింటే మాత్రం అప్పుడు ప్రమాదం గంటికలు మోగడం మొదలవుతుంది. ఇక్కడ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఏంటి? ఇప్పుడు చాలామంది వినే పదం ఎఫ్ఆర్బిఎం యాక్ట్. ఇది ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఎఫ్ఆర్బిఎం అంటే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్. దీని ఉద్దేశం ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు అప్పులు తీసుకోకుండా నియంత్రించడం. అందుకే ఒక ప్రభుత్వం ఎన్నికల ముందు అధికంగా అప్పులు తీసుకుని భారీ పథకాలు ప్రకటించి తర్వాత ఆ భారం ప్రజలపై వేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు ఒక పరిమితి పెడుతుంది. సాధారణంగా రాష్ట్ర జిఎస్డిపిలో నిర్దిష్ట శాతం వరకు మాత్రమే ఫిస్కల్ డిఫిసిట్ ఉండాలని చెబుతుంది. అంటే ఎంత కావాలంటే అంత అప్పు తీసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉండదు. కేంద్రం, ఆర్బీఐ, ఆర్థిక శాఖ అన్నీ కలిసి ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తాయి. ఇక రెవెన్యూ డిఫిసిట్ వర్సెస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ప్రభుత్వం అప్పు తీసుకుని ఎక్కడ ఖర్చు చేస్తుంది, ఇది 2 రకాలుగా ఉంటుంది. మొదటిది రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వడ్డీలు, రోజువారీ ప్రభుత్వ ఖర్చులు. ఇవి అవసరమే, కానీ వీటి వల్ల కొత్త ఆదాయం రాదు. రెండోది క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అంటే రోడ్లు, ఫ్లైఓవర్లు, మెట్రోలు, పరిశ్రమల పార్కులు, సాగునీటి ప్రాజెక్టులు, ఎయిర్పోర్ట్లు, ఐటీ పార్కులు. ఇవి భవిష్యత్తులో ఆదాయం తీసుకొస్తాయి. కాబట్టి ఒక ప్రభుత్వం ఎక్కువ అప్పు తీసుకున్న అది క్యాపిటల్ అసెట్స్ మీద ఖర్చు చేస్తే ఎకనామిక్స్ దాన్ని మంచి సాంకేతికంగా చూస్తారు. కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసం అప్పు తీసుకుంటే అక్కడే ప్రశ్నలు మొదలవుతాయి. వడ్డీ భారం ఎలా పెరుగుతుంది అనే దాని మీద మాట్లాడితే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ. మన ఇంట్లో 10 లక్షల హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకుందాం. ప్రతి నెల ఈఎంఐ చెల్లిస్తాం. కొంతకాలం తర్వాత ఈఎంఐ కట్టడానికి మరో లోన్ తీసుకుంటే అది ఆరోగ్యకరమైన పరిస్థితి కాదు. రాష్ట్రాలకు కూడా అదే వర్తిస్తుంది. మళ్ళీ కొత్త అప్పు ఇలా తిరుగుతూ ఉంటే దాన్ని డెబిట్ స్పిరల్ అంటారు. అందుకే ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఎంత పెరుగుతున్నాయో చూడడం చాలా ముఖ్యం. ఎందుకంటే వడ్డీకే ఎక్కువ డబ్బు వెళ్తే అభివృద్ధికి తక్కువ డబ్బు మిగులుతుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే వాదన ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది? ప్రభుత్వం చెబుతుంది మేము తీసుకుంటున్న అప్పులు అభివృద్ధి కోసం 6 గ్యారెంటీలు అమలు చేయాలి, ఇంద్రమ్మ ఇల్లు నిర్మించాలి, వ్యవసాయానికి సహాయం చేయాలి, మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయాలి, పాత బిల్లులు చెల్లించాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల బాధ్యతలు కూడా మాపైనే ఉన్నాయి, అందుకే అప్పులు తప్పడం లేదని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. వారి వాదన ప్రకారం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఆర్థిక వనరులు సమీకరించడం తప్పనిసరి. కానీ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ ఇక కాంగ్రెస్ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తుందని, 4 నెలల్లోనే 32,400 కోట్ల అప్పు అంటే ప్రమాదకరం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతుందని ఆరోపిస్తుంది. అలాగే బడ్జెట్ అంచనాలను మించి అప్పు పెరుగుతున్నాయని కూడా విమర్శిస్తుంది. ఇక బీజేపీ వైఖరి, బీజేపీ మరో కోణంలో కూడా దీన్ని విమర్శిస్తూ ఉంది. 2 ప్రధాన ప్రాంతీయ పార్టీలు అప్పు ఆధారంగా రాష్ట్రాన్ని నడిపాయని, ఆర్థిక క్రమశిక్షణ అవసరమని చెబుతుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట భారత రాజకీయాల్లో కొత్త విషయం కాదు. అందుకే మనం రాజకీయ వ్యాఖ్యల కంటే బడ్జెట్ పత్రాలు, కాగ్ నివేదికలు, ఆర్బీఐ డేటా, ఆర్థిక గణాంకాలనే ఎక్కువగా పరిశీలించాలి. ఇక ఫైనల్గా ఒకటే చెప్తా, ఇప్పుడు
ఈ వీడియోలోని ముఖ్యమైన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 4 నెలల్లో 32,400 కోట్ల అప్పు తీసుకోవడం నిజమే. జూలైలో 13,500 కోట్ల అప్పు కూడా రికార్డే. కానీ తీసుకోవడం మాత్రమే చూసి ప్రభుత్వం విఫలమైందని చెప్పలేం. అదే సమయంలో అప్పు తీసుకుంటున్నాం కాబట్టి అభివృద్ధి జరుగుతుంది అని కూడా ఆటోమేటిక్గా చెప్పలేం. అసలు ప్రశ్నలు ఇవే. ఈ అప్పుతో ఎంత మేరకు మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి? రాష్ట్ర ఆదాయం పెరిగిందా? పెట్టుబడులు వచ్చాయా? ఉద్యోగాలు పెరిగాయా? భవిష్యత్తులో ఈ అప్పు తనంతట తానే రాబడి తెచ్చే ఆస్తులుగా మారుతుందా? ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే ఈ అప్పులు తెలంగాణకు అవసరమా లేక భారమా అనేది నిర్ణయిస్తాయి. ప్రజలారా, ఇక రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజమే. కానీ ఆర్థిక వ్యవస్థ విషయంలో భావోద్వేగాల కంటే గణాంకాలు ముఖ్యం. ప్రభుత్వం అప్పు తీసుకుంటే ప్రశ్న ఎంత తీసుకుంది అనేది కాదు, ఎక్కడ ఖర్చు చేసింది, ఎంత ఫలితం వచ్చింది అనేదే ప్రజలు అడగాలి. అదే ప్రజాస్వామ్యంలో నిజమైన జవాబుదారీతనం. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయని మీరు నమ్ముతున్నారా? లేక భవిష్యత్తులో రాష్ట్రంపై రుణభారం పెరుగుతుందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు నేను మీ పవన్, సైనింగ్ ఆఫ్.